కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13% పోలింగ్ నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం వి వెంకటాయపాలెం పోలింగ్ కేంద్రం వద్ద మనము ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లంతా కూడా బారులు తీరి ఓట్లు వేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒక్కసారిగా ఆ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. ఓటర్లంతా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఆ బారులు తీరి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే ఈ వెంకటాయపాలెం సర్పంచ్ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 42% ఓటింగ్ కూడా పూర్తిగా నేను చెప్పాలి. ఇప్పటివరకు అంటే ఈ గ్రామంలో దాదాపు 3570 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు కూడా 1560 ఓట్లు కూడా ఇప్పటికే పోలయ్యాయి. మరో 3 గంటల సమయం కూడా ఉంది. సో ఓటర్లు ఇప్పుడిప్పుడే అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితిని చూసుకోవచ్చు. అంటే చలి తీవ్రత కొంత ఎక్కువగా ఉండడంతో ఉదయం ఓటు వేయడానికి కొంత లేటుగా వచ్చిన అభ్యర్థులు కూడా ఇప్పుడు కొంత ఎక్కువగా అంటే వేగంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును అయితే క్లియర్గా వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు వి వెంకటాయపాలెం పోలింగ్ కేంద్రం వద్ద అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే వయో వృద్ధులు ఓటు వేయడానికి వచ్చే వృద్ధులకు కూడా వీల్ చైర్స్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఇక్కడ మంచినీటి సౌకర్యం అలాగే అన్ని సౌకర్యాలు కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఏర్పాటు చేశారు. సో ఇటు మందకొడిగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికల సరళి కొంత మందకొడిగా సాగుతుంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 7 మండలాలకు సంబంధించి 172 స్థానాలకైతే ఎన్నికలు పోలింగ్ నడుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో పూర్తిగా ఇక్కడ ఇదే గ్రామంలో పూర్తిగా 10 వార్డులు అయితే ఉన్నాయి. సో 10 వార్డులకు సంబంధించి 10 పోలింగ్ కేంద్రాలను అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 170 నుంచి 250 మంది ఓటర్లు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓటింగ్ ప్రక్రియ కూడా అంతా ఎక్కడ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులు ఎన్నికల కమిషనరు ఇటు పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పాలి. సో ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని సౌకర్యాలు కూడా పూర్తిగా అరేంజ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్లకు ఓటు హక్కును కలిగించారు. వాళ్లకు నచ్చిన సరైన నాయకుడిని ఎన్నుకునే విధంగా వాళ్లకు ఓటు హక్కును కల్పించారు. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అంతా కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకు తరలి వెళ్ళి వారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా వాళ్ళు క్లియర్గా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇటు పార్టీ అభ్యర్థులు కావచ్చు ఇటు అధికార యంత్రాంగం కావచ్చు క్లియర్గా ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల సరళిని ఒక్కసారిగా చూసుకోవచ్చు. అభ్యర్థులు కూడా తమకు ఇచ్చిన ఓటర్ స్లిప్స్ను తీసుకెళ్లి ఆ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా సమర్పిస్తున్నారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసి వీళ్లకు ఖచ్చితంగా ఈ గ్రామంలో ఓటు హక్కు ఉందా లేదా అనేది కూడా వాళ్ళు ఒకసారిగా ఓటర్ స్లిప్స్లో కూడా చూసి వాళ్ళ చేతికి సిరాన్ని అయితే వేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. సో పూర్తిగా ఎన్నికల సరళి మాత్రం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. పోలీసుల పర్యవేక్షణలో కూడా పూర్తిగా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పోలింగ్ ప్రక్రియ అయితే నడుస్తూ ఉందని చెప్పవచ్చు. సో ఇదే ఈ పోలింగ్ కేంద్రం కూడా కరెక్ట్గా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటుగా ఉండడంతో అధికారులంతా కూడా దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన ఆ పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అంటే గత కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో కొన్ని చెదురుమదురు సంఘటనల మినహా పోలింగ్ ఎక్కడా కూడా ప్రతి చోట ప్రశాంతంగా నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాలు కలిపి దాదాపు 35% పోలింగ్ కంప్లీట్ కాగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో కలిపి 159 స్థానాలకు దాదాపు 14% ఓటింగ్ మాత్రమే జరిగిందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అంటే మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే అభ్యర్థులు గేటు లోపల ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అని చెప్పారు. కానీ ఆ గేటు లోపల ఎంతమంది ఉంటే అంతమంది ఓటు వేసే వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటు ఏజెన్సీ ఏరియా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా
పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రత నడుమ అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికలు నడుస్తున్న పరిస్థితిని మనం అక్కడ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. కానీ అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మండలాలకు సంబంధించి 159 గ్రామ పంచాయతీలు ఇప్పటికే 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇప్పటికీ మిగిలిన 154 గ్రామ పంచాయతీలు గాను ఓటింగ్ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా 14% ఓటింగ్ మాత్రమే అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడుస్తుంది. అంటే ఓటింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో 192 గ్రామ సర్పంచ్ స్థానాలకు గాను 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇక్కడ 172 స్థానాలకు ఇక్కడ పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత విజేతను ప్రకటించే ప్లాన్లో కూడా అధికారులు ఉన్నారు. ఆ రోజే ఉప సర్పంచ్ అంటే ఈ ఎన్నికలు కాగానే ఉప సర్పంచ్లు కూడా ఈ రోజే డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అంత మధ్యాహ్నం 2 నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ప్రత్యేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఇటు పోలీస్ యంత్రాంగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల గురించి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.